కేవలము మీ ఇష్యూను డైవర్ట్ చేయడానికి, మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని డైవర్ట్ చేయడానికి మీరు రైజింగ్ అని చెప్పుకుంటుంటారు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మేము అడుగుతా ఉన్నాం, 2 సంవత్సరాల ఈ పరిపాలనలో మీరు చేసిన మంచి పని ఏందో చెప్పమని అడుగుతూ ఉన్నాం. ఒక్క మంచి పని ఏందో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మీరు కట్టిన ప్రాజెక్ట్ ఏందో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మీరు కట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఎన్నో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చి మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి జాబులు ఎన్నో చెప్పమని అడుగుతూ ఉన్నాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆర్డర్ కాపీలు ఇచ్చి 62,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పుకొని, మేము కట్టిన ప్రాజెక్టులకు మీరు శంకుస్థాపనలు చేసుకుంటా మేమే కట్టినామని ప్రచారం చేసుకుంటూ, మేమిచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లకు ఇందిరమ్మ పేర్లు పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్లు అయిపోయినాయి. అంటే ఎట్లుందంటే ఇటుక పెట్టకుండా ఇందిరమ్మ ఇల్లు అయిపోయింది. ఇలా తట్టని మట్టి తీయకుండా ప్రాజెక్టులు కట్టిండ్రు, నోటిఫికేషన్లు ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు. ఇవన్నీ చెప్పుకుంటారు. ఇవి ఎక్కడైనాయి? కేవలం పేపర్లలో మాత్రమే అయినాయి. వీళ్ళు ప్రాక్టికల్గా ఏడ చేయలే. గిన్ని అబద్ధాలు చెప్తాను. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎంత మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పాలి కదా ప్రజలకు. ఇలా మీరు ప్రోగ్రెస్ రిపోర్టు 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు మేము గత ఏడాది గిన్ని హామీలు ఇచ్చినాం, గిన్ని కార్యక్రమాలు చేసినాం, గిన్ని పెండింగ్లో ఉన్నాయి, వచ్చే సంవత్సరం ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పాలి. ఇవి పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు, కేసులు పెట్టుడు, అక్రమంగా జైల్లో పెట్టుడు, మీరు ఏం చెప్పదలుచుకున్న ప్రజానీకానికి?